ఇది మన పేరెంట్స్ అందరికీ ఒక హెచ్చరిక. మన డే టు డే లైఫ్ లో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు మనకి ఇలా హెచ్చరిస్తూనే ఉన్నాయి ఇలాంటి వీడియోస్. బట్ ఇంకా పేరెంట్స్ ఒక స్టెప్ ముందు తీసుకోలేకపోతున్నారు. ఎందుకు మనం చిన్న చిన్న విషయాలను కూడా అసలు పట్టించుకోలేకపోతున్నాం? ఒక పేరెంట్ గా తన కూతురే బాధ్యత తల్లిదండ్రులది కాదా? మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఒక రోజుకి తను హాస్టల్లో ఉన్న, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఒక 5 minutes, జస్ట్ 5 minutes మీ పిల్లలతో మాట్లాడండి కదా. వాళ్ళ గురించి మీకు తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా తిరిగి వస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, స్కూల్లో ఏం జరిగింది, హాస్టల్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ మీకు చెప్పారా మీరు కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే? ప్రతి ఒక్కరికి ఇదొక గుణపాఠం. నిన్న కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒక గుణపాఠం. చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడానికి భయపడతారు. ఆ భయాన్ని తొలగించండి. మీ మాటల ద్వారానే వాళ్ళని ఆ భయం నుంచి బయటికి తీసుకురావచ్చు. ఒక ఫ్రీ స్పేస్ అనేది వాళ్ళకి మీరు కలిగించండి. మీతో ఫ్రీగా చెప్పుకునే ఆ 4 మాటల్లో వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తున్నారో మనకు తెలియదు కదా. అఫ్ కోర్స్ వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్తున్నారు అని తెలిస్తే మనం వాళ్ళని గైడ్ చేయొచ్చు కదా. ఇది కాదమ్మా, ఇలా వెళ్ళాలి, ఈ దారిలో వెళ్ళాలి అని మనం వాళ్ళకి ఒక రైట్ వే, ఒక రైట్ పాత్ అనేది అలా కప్పచెప్పొచ్చు. వాళ్ళు హాస్టల్లో ఉన్నారు, మాకేం తెలియదండి, మాకేం సంబంధం లేదు, వాళ్ళు పలానా టైంకి వాళ్ళని స్కూల్ దింపేసి వస్తున్నాము, హాలిడేస్ వస్తున్నప్పుడు తీసుకొని వచ్చేస్తున్నాం. బట్ ఇన్ బిట్వీన్ దిస్ అసలు ఈ మధ్యలో ఏం జరుగుతుంది అసలు? రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడండి. జస్ట్ 2 minutes. నానా బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏం జరిగింది ఈ రోజు, ఏదైనా ఇబ్బంది ఫీల్ అయ్యావా? ఇటువంటి క్వశ్చన్స్ పేరెంట్స్ అడగండి పిల్లల్ని. వాళ్ళని అర్థం చేసుకునే వేలో కొంచెం ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లలకి ఇవన్నీ ఏం తెలియదు. 13 years ఆ అమ్మాయికి ఎవరితో వెళ్లాలో కూడా ఇంకా తెలియట్లేదు. అంటే మామనో, బాబాయో, తాతనో, ఇంకెవరో. బట్ అలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అని ఒక 2 ముచ్చట్లు మీ పిల్లలతో చెప్పలేరా? ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చింది, మీడియా ముందుకు వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ లో ఇలా అని తెలిసింది. రేపు ఆ అమ్మాయి ఎలా తలెత్తుకొని ఉంటుంది, ముందుకు ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఆ అమ్మాయి మానసిక స్థితి ఏంటి? ఇదెవరైనా క్వశ్చన్ చేశారా? ఒక 62 years ఓల్డ్ మనిషి ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు అని అంటే ప్రీవియస్ గా ఇంకెన్ని చేసుంటాడు? ఎన్ని చట్టాలు వస్తున్నా, ఎన్ని పోక్సో యాక్ట్స్ వస్తున్నా ఇంకా ఈ క్రైమ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవుతుండలేదు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇదే నేను చేస్తుంది. దీనికోసమే చైల్డ్ సేఫ్టీ అనే టాపిక్ తీసుకుంది. చాలా మంది అలాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటలేరే. అట్లీస్ట్ ఈవెన్ స్కూల్స్ లో కూడా కొంచెం అవేర్నెస్ ఇవ్వండి, పిల్లలకు అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి స్కూల్ యాజమాన్యం కూడా ప్రోత్సహించట్లేదు ఎవరిని. వాళ్ళు వచ్చి చెప్పేది ఏముంది? వస్తారు, 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? మారండి, ఇకనైనా మారండి. మన పిల్లల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ప్రతి ఒక్క పేరెంట్స్, తల్లిదండ్రులు అందరూ చూస్తారు. ప్రతి ఒక్కరూ పిల్లల్ని చైతన్యవంతం చేయడానికి, వాళ్ళని మార్చడానికి, వాళ్ళలో అవేర్నెస్ కలిగించడానికి ట్రై చేయండి. వాళ్ళని ఎంపవర్ చేయండి. బాడీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఆ పిల్లల్లో కలిగించాలి. ఎవ్వరు ముట్టుకోవడానికి వీల్లేదు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా సర్టన్ ఏజ్ వచ్చాక. ఎందుకు పిల్లలు చిన్న చిన్న వాటికే ఆశపడి వేరే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు? అవి మేము కొనియగలిగే స్టేజ్ లో ఉన్నాము, ఎవరిది ఆశ చూపించినా కూడా మీరు వెళ్ళకండి. దాన్ని మనకు ఎవరైనా ఫ్రీగా ఇస్తే తీసుకోవద్దు. ఫ్రీగా ఇస్తే నెక్స్ట్ వాడు ఇంకో స్టెప్ ఏదో వేస్తాడు అనే ముచ్చట్లు పిల్లలకి చెప్తే
ఇవన్నీ జరగవు. ఇవన్నీ మన చుట్టూతో జరుగుతున్నవన్నీ జరగవు. అట్లీస్ట్ ఒక 5% ఆర్ 1% అన్న తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కదా. టీనేజ్ లో ఉన్న పిల్లలు త్వరగా అన్నిటికీ అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు? మనం ఇంట్లో పిల్లలతో సరిగా ఉండక. ఆ పిల్లలకి అప్పుడప్పుడే ఏజ్ పెరుగుతూ, బాడీలో చేంజెస్ వస్తూ, హార్మోనల్ చేంజెస్ వస్తూ, రకరకాల థాట్స్, రకరకాల ఫీలింగ్స్ అన్నప్పుడే బయటికి ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. సో ఆ టైంలో ఎవరేం చిన్నగా ఇది చేసినా కూడా త్వరగా అట్రాక్ట్ అయిపోతారు. అలా అట్రాక్ట్ అవ్వద్దు. యూ హ్యావ్ టు స్టాప్ యువర్ ఫీలింగ్స్ అని చెప్పేసి చెప్పాలి మనం అక్కడ. వాళ్ళకు చెప్తే మనం ఇంతవరకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇది వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేయకూడదు, మనం మన లిమిట్ లో ఉండాలి అనే కాన్సెప్ట్ పిల్లల మైండ్ కి ఎక్కుతుంది. డైలీ రొటీన్ లో కొంచెం మీ పిల్లల్ని మీరు అవేర్ చేయగలిగితే అంతకంటే పెద్ద సపోర్ట్ ఇంకేం ఉండదు. అదే పెద్ద ప్రొటెక్షన్ కదా. మన పిల్లల్ని మనం అవేర్ చేయడమే పెద్ద ప్రొటెక్షన్. స్టార్ట్ కన్వర్సేషన్ టుడే విత్ యువర్ చైల్డ్. నాతో పాటు మీరు కూడా ఈ జర్నీలో ముందుకు వెళ్ళాలి అని అంటే స్టార్ట్ మిషన్ అని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ స్వప్న బండారి.